నందమూరి వారసుడిగా నిన్ను చూడాలని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో తారక్ ఒకరు. అందుకే నటనలో నీ తర్వాతే ఎవరైనా అని అంటారు ఆయన సినిమాలు చూసిన వారందరూ. సింగిల్ టేక్లో భారీ సంభాషణలు చెప్పదగ్గ అద్దరిపోయే స్టెప్పులు వేయగలిగే నటుడు ఆయన. గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్కు సరిసాటి ఎవరూ రాలేరు. డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్లో జోష్ కానీ, ఫైట్స్లో ఎన్టీఆర్ స్పీడ్కు సిల్వర్ స్క్రీన్ సైతం ఊగిపోవాల్సిందే. కెరీర్ల ఆరంభంలోనే ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్తో ఎన్నో అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలో కొమరం భీమ్గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తారక్. అయితే ఎన్టీఆర్లో నటన మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి అనేక భాషలు మాట్లాడడం. సాధారణంగా హీరోలు తమ ప్రాంతీయ భాషతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారు. ఇంకొంతమంది సౌత్ హీరోలైతే ప్రాంతీయ భాషతో పాటు మరో 2 దక్షిణాది భాషలను మాట్లాడగలుగుతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అనర్గళంగా దాదాపు 9 భాషలు మాట్లాడతారట. వీటిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్ కూడా ఉన్నాయి. కాగా RRR ప్రమోషన్స్లోనూ ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి భాషలో మాట్లాడి సైతం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఇన్ని భాషలు మాట్లాడతారా అని తెలుసుకొని తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్తో కలిసి 2 భారీ సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీస్ కోసం తన మేక్ ఓవర్ చేంజ్ చేసే పనిలో బిజీ అయ్యారాయన.